ఇట్రా నువ్వు ఇట్రా దేనికి పనికిరావు, ఇట్రా దేనికి పనికిరావు, అసలు నీ ద్వారా లాభం ఏమి లేదు, పనికిరాని వ్యక్తి నువ్వు. అలాంటి వాడిని తీసుకుని వచ్చారు ముందుకి. అందరు ఇట్టాగే చెప్పుకున్నాడు, ఇటు గొర్రెలు మేపడానికి తప్పితే ఇటు దేనికి, ఇటు పనికిరాడు. అందరి మాట ఇదే. పనికి రాని వాడి మీదకి సమూయేలు కొమ్ములో ఉన్న అభిషేకం దిగిన వెంటనే రాజ్యానికి రాజుగా మారాడు. 66 యుద్ధాలలో ఘనమైన విజయాన్ని సాధించాడు. అతని దేశంలో శత్రులు కూడా అతనికి మిత్రులుగా మార్చబడ్డారనంటే అభిషేకం అండి. యేసుకి స్తోత్రం చెప్పు గట్టిగా, మంచి చెప్పు హల్లెలూయా. పనికి రాని వారిని కూడా ఏలికలుగా చేయగలిగినది అభిషేకం అన్నమాట. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా, మంచిగా చెప్పండి హల్లెలూయా. యుద్ధములలో వింటున్నారా, గొప్ప విజయములను ఇవ్వగలిగినది దేవుని అభిషేకం. ఆమెను చెప్పు గట్టిగా. బైబిల్ గ్రంథం అంటుంది దావీదు కాలములో వెండిని అసలు లెక్కే చేసుకోలేదంట, ఎందుకంటే విస్తారమైన బంగారం నిండి ఉన్నదంట. మాటలు వింటున్నారా? అంతటి సంపన్నత ఎలా వచ్చింది? అభిషేకం ద్వారానే వచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పాలి హల్లెలూయా. ఈ అభిషేకములు ఇంటి మీద కుమ్మరించబడాలి. ఆమెను చెప్పు గట్టిగా హల్లెలూయా. అది ఒక్కసారికి కాదు, నువ్వు ఇప్పుడు ఏమైనా ఈ నెలంతా నీ ప్రార్థన ఏమై ఉండాలి, నేను నీ మాటకు లోబడతానయ్యా, విడవలసిన వాటిని నేనేం చేస్తాను, విడిచిపెట్టేస్తాను. దేవుని స్తోత్రం చెప్పాలి హల్లెలూయా. పాపములు విడిచిపెట్టే యేసునామమున, దేవునికి విరోధమైన స్నేహాలు మానేసే యేసునామమున నేను ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. వాటిని వదులుకోగలిగిన శక్తి నీ మీదకి దిగునుగాక ఇప్పుడే యేసుని నామమున. లోకము, పాపము, శాపము, ఏ వ్యసనములైతే నీ జీవితంలో ముందుకు రాకున్నట్లుగా పట్టుకున్నాయో ఇప్పుడే పరిశుద్ధాత్మని శక్తి చేత వాక్యపు అధికారములో యేసుని నామమున నిన్ను పట్టుకున్న ప్రతి బంధకములు నిన్ను వీరుడుగా యేసుని నామమున ఒక విడుదలతో నువ్వు బయటికి రావాలి యేసునామమున. మరలా నీ మీద ఏ పగ్గాలు పడకూడదు యేసునామమున. మరలా నీ మీద ఎటువంటి అపవాది కాడులు పడకూడదు యేసుని నామమున. అవి పడే సమయానికి అవి తుత్తునీళ్ళు అయిపోవాలి. బైబిల్ అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఏ కాడి నీ మీద పడినా అది ముక్క చెక్కలైపోతుందంట. మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఒక మనిషి మీద దేవుని అభిషేకం ఉన్నప్పుడు అంట ఏ అపవాది కాడు వచ్చి పైన పడినా అది ముక్క చెక్కలైపోయిందంట. అనాయింటింగ్ మ్యాటర్స్. అభిషేకం కావాలి. ఏం కావాలి చెప్పండి? ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన చేయప్పుడు నాకు అభిషేకాన్ని ఇవ్వు, నాకు ఆ సోర్స్ ఇవ్వు. ఇప్పుడు క్షణాన్న నా ఆకలి తీరేది వద్దు, నాకు 2 రోజులు నన్ను తృప్తిపరిచేది వద్దు, నాకు నీ బలమైన అభిషేకము కావాలి. నీవు త్రాగు, ఈ నీరును త్రాగితే నీకు మరలా దాహం వేస్తుంది. నేనిచ్చే అభిషేకం గనక, నేనిచ్చే నీరుని గనక నువ్వు త్రాగితే ఎన్నడును ఎప్పుడును నీకు దప్పిక వేయక నీలో నుండి ఊరుచున్న దేవుని ఊటలై ఉంటావని ప్రభు చెప్పాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను చూస్తున్నాను యేసుని నామమున విశ్వాసులలో ఈ వైరాగ్యం వచ్చునుగాక. అయ్యా నీ వాక్యానికి నేను లోబడతానయ్యా, నీ కృప కొరకు నేను కనిపెడతానయ్యా, నీ అభిషేకము నా మీద కుమ్మరించయ్యా. నీ స్థితిగతులన్నీ మారిపోతే యేసుని నామం. చదువుదాం గట్టిగా హల్లెలూయా. మంచిగా చెప్పాలి హల్లెలూయా.